రైట్. మోహన్ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? నిజంగానే పగ ఎవరిది, శవరాజకీయం ఎవరిది? ఇవాళ చంద్రబాబు గారు అదే మాట అన్నారు, దాన్ని మళ్ళీ వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రెచ్చిపోయి జనమంతా నమ్మొద్దు అన్నట్టుగా ప్రచారం చేయడానికి పూనుకుంటున్నారు. మీకేమనిపిస్తోంది? వాళ్ళు చేస్తున్నది రాజకీయం ఫలిస్తుందా? శవరాజకీయం వాలంటీర్లని వద్దనేది ఇట్టిన వాళ్ళే ఇప్పుడు ఇళ్ళకి పంపించండి అంటున్నారు. అసలు ఇళ్ళకి పంపించొద్దనే కదా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మీదపడి కలిసింది. ఇప్పుడు ఇళ్ళకి పంపించండి అని వాళ్ళే అంటున్నారు. ఏది ఎట్లా చూస్తారు దీన్ని? కేఎస్ఆర్ గారు మాట్లాడి ప్రసాద్ రెడ్డి గారికి, విష్ణు గారికి నా తలకి నమస్కారాలండి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇండియాలోనే ఒక అత్యున్నతమైన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగిందండి. ప్రభుత్వం తాలూకా పథకాలు పేదల వద్దకు, ఇంటి వద్దకు చేర్చడంలో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తున్నది అనేది వాస్తవం. మరి అటువంటి ఈ వాలంటీర్లని ద్వారా పెన్షన్లు పంచొద్దు అనే నిర్ణయం మాత్రం ఏ ఒక్కరు కూడా హర్షించరండి. ఎందుచేతనంటే గత 5 సంవత్సరాలుగా వాలంటీర్లు ఎంత బాగా ఆ 50 కుటుంబాలకి ఎన్ని రకాల కార్యక్రమాలు, ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు అందించారనేది మనం దగ్గరుండి అందరం కూడా గమనించడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఉన్న లేదా వార్డుల్లో ఉన్న వృద్ధులందరూ కూడాను బాగా వాలంటీర్లతో కనెక్ట్ అయిపోయారండి. వాలంటీర్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాకు సంక్షేమ పథకం వస్తుంది, ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుంది, ఎప్పుడు మాకు రేషన్ అందిస్తారు, ఈ రకంగా వాళ్ళు ఒక రకమైన సన్నిహితమైన సంబంధాన్ని వాళ్ళతో ఏర్పరచుకోవడం జరిగింది. మనం ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేసేటప్పుడు ఆ సేవల తాలూకు గుర్తింపు అనేది తప్పనిసరిగా అందరూ గుర్తిస్తారనేది వాస్తవం అండి. అందుచేత ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన, చాలా బాగా ఉపయోగపడే వ్యవస్థగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి వ్యవస్థ ఇంతకుముందు ఎందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఈ వృద్ధుల తాలూకు సాధక బాధకాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆయన ఈ రకంగా చేస్తే బాగుంటుంది, సంక్షేమ పథకాల తాలూకా ఫలితాలు అన్నీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే చేరాలనే ఆలోచనతో ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు వాలంటీర్లు వాళ్ళకి ఇస్తున్న గౌరవ వేతనం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ అండి. కానీ మా ఊరిలో ఉన్న వృద్ధులకి, మా ఊరిలో ఉన్న వికలాంగులకి, మా ఊరిలో ఉన్న అవ్వాతాతలకి ఏదో ఒక రకంగా మేము సేవ చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఒక స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్టుగా మనందరం కూడా భావించాలండి. ఇంతకుముందు ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఆ సెక్రటరీ అక్కడ మండల ఆఫీస్కో లేదా ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి వాళ్ళు ఒక 3 రోజులు 4 రోజుల పాటు వెయిట్ చేస్తే కానీ వచ్చే కాదు. ఇప్పుడు అలాంటిది 66 లక్షల మంది ఈ పెన్షన్దారులకు ఇంటింటికి తెల్లవారే 1వ తారీఖు మార్నింగ్ కల్లా తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ అందజేయడం అంటే ఇది ఒక అపూర్వమైన ఘట్టంగా నేను భావిస్తున్నానండి. కాబట్టి ఇటువంటి వ్యవస్థ క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి నేను అభినందిస్తున్నానండి. మనమే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వ్యవస్థ గురించి మనందరం కూడా తప్పనిసరిగా ఒక మంచి స్పందనతో వానికి మనం జేజలు చెప్పాలండి. కారణం ఏంటంటే ఈరోజు మన కరోనా సమయంలో వాలంటీర్లు తెలుసు సేవలు ఎవరు మర్చిపోతారండి? ఆ రోజు వాళ్ళ తాలూకా కుటుంబాలని, వాళ్ళ తాలూకా పిల్లల్ని, వాళ్ళ తాలూకా బంధువులు కూడా విడిచిపెట్టి ఈ రెడ్ ఏరియాలో కూడా వాళ్ళు మోహన్ గారు ఈ విషయాలు పలుమార్లు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ రోజున చెప్పండి సార్, ఈ రోజున చంద్రబాబు గారు కానీ, ఈనాడు రామోజీరావు గారు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొత్త రాగం అందుకున్నారు. నిన్నటిదాకా అసలు వాలంటీర్లు ఇళ్ళకెళ్ళటం వల్లే ప్రమాదం జరిగిపోతుంది, వైసీపీ గెలిచిపోతుందని చెప్పి ఇళ్ళకెళ్లకుండా అడ్డుపడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇళ్ళకి పంపించాలి, ఆ సిబ్బందిని పంపించండి, ఈ సిబ్బందిని పంపించండి అని ఎట్లా చెబుతారు? మరి ఇళ్ళకి పంపించడాన్నే కదా వీళ్ళు వ్యతిరేకించింది. అది రాయకుండా ఈ శవ రాజకీయం, పగ రాజకీయం అని పచ్చి అబద్ధాలు ఎట్లా రాస్తున్నారు? దాని మీద మీకేమైనా అభిప్రాయం ఉంటే చెప్పండి. ఇప్పుడు అదే మనం గమనించాలండి. వాలంటీర్లు వ్యవస్థ వద్దు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ల ద్వారా మళ్ళీ పెన్షన్లు పంపించండి అని చెప్పేసి వీళ్ళే మళ్ళీ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు నమ్ముతారండి? ప్రజలు. ఇక్కడ నమ్మడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదండి. ఎందుచేతనంటే ఈ వాలంటీర్ల వల్లనే అన్ని రకాల ప్రలోభాలు పెడుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా ముందు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఎదురు తిరగడం జరిగిందో, అవ్వాతాతలు ఎప్పుడైతే ఎదురు తిరగడం జరిగిందో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారండి. ఇక్కడ అటువంటి వాస్తవాలు గ్రహించలేని పరిస్థితి ప్రజలు ఇప్పుడు లేరండి. ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి. ఇప్పుడు ప్రతి విషయం కూడా
ప్రతి వృద్ధుడు లేదా ప్రతి ఒక పౌరుడు కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉందండి. కాబట్టి అంచేత ఇప్పుడు ప్రజల్లో వచ్చిన స్పందన చూసి, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూసి ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అనే ఒక వ్యవస్థ క్రియేట్ చేశారు. కాబట్టి ఈరోజు 2 రోజుల్లోనే మళ్ళీ తిరిగి అందరికీ పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టడానికి ఒక అవకాశం ఏర్పడిందండి. ఆ గ్రామ సచివాలయం లేకపోతే ఇప్పుడు జరిగేది కాదు కదా. అవును. అంచేత ఇవన్నీ కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారండి, వాస్తవంగా గమనిస్తున్నారు. ఇటువంటివి మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దాని తాలూకు స్పందన ప్రజలు అనేది చూపిస్తారండి. రైట్.